మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసం వెళ్ళిన వెంటనే మనకి మార్గశిర మాసంలోకి అడుగు పెడుతున్నాం. అవునమ్మా. మరి కార్తీక మాసం అంతా కూడా మనము శివునికి కార్తీక పురాణం వింటాము, శివునికి ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తాం కదా. అంతే కదమ్మా. దామోదర మాసం అని చెప్పి కార్తీక మాసం అంతా కూడా మనం తులసిలో ఉన్న దామోదరుణ్ణే పూజిస్తాం. తులసి దగ్గర దీపం పెట్టినప్పుడు, స్నానం చేసేప్పుడు కూడా దామోదర ప్రీత్యర్థమనే చేస్తాం మనం. అవును అవును. కార్తీక పురాణంలో కూడా అన్నీ కూడా సాలగ్రామాలు మొదలైనటువంటివి చెప్పేది ఎక్కువ. విష్ణు ఆరాధన కూడా ఉంది. మరి మార్గశిర మాసం ఏంటమ్మా? ఈ మాసంలో మనము ఏ విధమైన పూజా విధానాన్ని అవలంబిస్తాము? మార్గశిర మాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్తారండి. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, మాసానం మార్గశీర్షోహం అని. అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అన్నాడు. తన విభూతి యోగంలో తన యొక్క వైభవం ఎందులో ఏది ఎక్కువ ప్రదర్శించబడుతుంది అని చెప్పేటప్పుడు మృగాలలో సింహం అట్లా చెప్పుకొస్తాడనమాట. అలా చెప్పుకుంటూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అక్షరానాం అకారోస్మి, అక్షరాల్లో అకారాన్ని, అట్లాగే మాసాలలో మార్గశీర్షాన్ని అన్నాడు. అంటే మార్గశిర మాసం అన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా మనం భావించాలి. అందుకని ఈ మాసంలో అత్యధికంగా విష్ణు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అసలు మార్గశీర్షం అంటే ఏమిటి అనగానే మనకేం చెప్తారంటే, మృగశిర నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంలో ఉన్నటువంటి మాసానికి మార్గశీర్ష మాసం అంటే మృగశిర నక్షత్రం, దానికే మార్గశీర్షం అని ప్రధానం అంటారు. అర్థం ఏమిటి? మార్గశీర్షము అంటే దారికి ముందుండేది. ఈ నెలలో ఏ పని చేసినా ఈ నెలకు ఉన్నటువంటి శక్తి వల్ల మనకి ముందుండి మనని నడిపిస్తుంది. అందుకని ఏ సాధన చేసినా అత్యధికంగా సరైన దారిలో పెడతాం, పక్కదారిని వెళ్లకుండా. దారి పక్కకి వెళ్లకుండా సన్మార్గంలో పయనిస్తాం. ఇక్కడి నుంచి నేను మీ దగ్గరికి రావాలి, ఇలా వచ్చానంటే త్వరగా వచ్చేస్తా, ఇట్లా వెళ్ళి వస్తే ఆలస్యం అవుతుంది. ఇలా నేరుగా జరుగుతుంది అనడానికి ఇంకొక సంకేతం ఏమిటంటే, చాంద్రమానాన్ని అనుసరించి దీన్ని మార్గశీర్ష మాసం అని అంటున్నా, సౌరమానాన్ని అనుసరించి దీన్ని ఏమంటారు అంటే ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండేటటువంటి కాలం. ఈ ధనుస్సుకు సంకేతం ఏముంటుందమ్మా? గుర్తు జ్యోతిష్ శాస్త్రం అడిగితే చెప్తారు, ఎక్కువ పెట్టిన విల్లు ఉంటుంది. ఇలా గోడకి తగిలించిందో భుజాన్ని వేసుకున్నా కాదు, రాముడు భుజాన్ని వేసుకుని ఉంటాడు అరణ్యవాసంలో కనపడ్డా కదా. యుద్ధం చేసేటప్పుడు మాత్రమే ఎక్కువ పెట్టినట్టు ఉంటాడు. ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా ఎక్కువ పెట్టినటువంటి విల్లులాగా ఉంటుంది. ఈ జీవ ప్రజ్ఞ అంటే మానవులలో ఉండేటటువంటి జీవ ప్రజ్ఞ నేను అనేది ఏదైతే ఈ శరీరం అనేటటువంటి ఉపకరణాలతో మనం సాధన, మనకి సాధనకు పనికొచ్చే ఉపకరణమే. మనకి చేతిలో ఉన్నటువంటి చీకట్లో పెడితే కాగడానో టార్చ్ లైటో లాగానే మన ఆత్మకి సాధన చేయడానికి ఈ శరీరం ఒక ఉపకరణం, ఒక సాధనం. ఇటువంటి ఈ సాధనం ద్వారా చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో అది ఎక్కువ పెట్టిన వింటి నుండి వెళ్ళే బాణంలాగా నేరుగా పక్కకెళ్లకుండా లక్ష్యానికి వెళ్ళి చేరుకుంటుంది. అందుకని ధనుర్మాసంలో మన లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపు సాధన చేయమని చెప్తారు. ఈ ధనుర్మాసం ఈ మార్గశిర మాసం దరిదాపుల్లో కలుస్తూ ఉంటాయి. కొంచెం అటు ఇటుగా మళ్ళీ సమన్వయం ఎలాగూ సంక్రమణం రోజున చేసుకుంటూ ఉంటాము. ఈ సంక్రమణంలో సమన్వయం చేయడం, ఇక్కడ తేడా వస్తే రెండేళ్లకు ఒకసారి, అంటే 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం అని చెప్పి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, మనం చాంద్రమానానికి సౌరమానానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ఉంటాం. అటువంటిది ఇక్కడ ఈ రెండు కలిసి వస్తాయి గనక నేను దారిలో ముందుంటానని చెప్పడం, ఇదేమో ధనుర్మాసం అవ్వడం. ఎలా ఉంటుందంటే వింటికి ఎక్కువ పెట్టిన బాణం కొస ఎట్లా ఉంటుంది, ఇది ఇలా వెనక్కి వచ్చే బాణం ఇలా ఉండి ఈ బాణానికి ఇటు నుంచి ఏవో రెక్కలు కడతారు తేలిగ్గా వెళ్ళడానికి. ముందు మాత్రం
ఒక చిన్న ఇలా కొస తేరిన ఇనప ములుకు పెట్టుంటుంది. అవును. ఈ మార్గశీర్షానికి ఏముంటుంది, ఈ ములుకు పెట్టినట్టు పాయింటెడ్గా ఉంటుంది, సరిగ్గా వెళ్ళి టార్గెట్కి తగులుతుంది. అందువల్ల ఈ నెలంతా చక్కగా వీలైనంత సాధన చేయండి. కొంచెం చేసినా ఫలితం ఉంటుంది. పైగా ఇప్పుడు చేస్తే ఫలితం ఎందుకు ఉంటుంది అన్నది మనకి మరొక దృష్టితో కూడా పెద్దవాళ్ళు చెప్పారు. పెద్దవాళ్ళు చెప్పడం అంటే వాళ్ళే ఊహ చేసి చెప్పింది కాదు, శాస్త్రం, సైన్స్, జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి మనకి ప్రపంచంలో ఎవరికీ లేనట్టుగా కాలగణనం చాలా అత్యధికమైనటువంటి పద్ధతిలో సాగుతుంది. కాలాన్ని మనం బ్రహ్మాండంగా లెక్కేస్తాం, అతి సూక్ష్మ కాలం నుంచి అతి పెద్ద కాలం దాకా. అట్లాంటి వాటిల్లో మానవులకి కాస్త గట్టిగా పెద్దగా కంటికి కనపడే ప్రమాణంగా చెప్పుకునేది ఏమిటి అంటే 1 సంవత్సరం. మామూలుగా నిత్యకృత్యంగా చెప్పుకునేది 1 రోజు. మనకి 1 సంవత్సరం జరిగితే దేవతలకు 1 రోజు అవుతుంది. ఉత్తరాయణం అంతా వారికి పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. ఇక్కడ ఉత్తరాయణం ప్రారంభం కాబోయే సమయం ఇది. దక్షిణాయన పుణ్యకాలంలో నిద్రకి, యోగ నిద్ర అనుకోండి, భగవంతుడికి కాలస్వరూపుడైనటువంటి విష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించిన కాలమైతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మేలుకుంటాడు. అదేంటండి 6 నెలలు కదా, రాత్రి ముందరే మేలుకోవడం ఏమిటి అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా పడుకుంటామా ఎవరమన్నా? 12 గంటలు పడుకోం కదా. బాగా పడుకుంటే కూడా 8 గంటలు, అంతకు మించి 1 నిమిషం పడుకున్నా అనారోగ్యం. అంతకన్నా తక్కువ పడుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ పడుకోకూడదు. కనుక అలా గనక వేసుకున్నట్టయితే రాత్రి 12 గంటల్ని మనం లెక్క వేసుకుంటే ఈ 6 నెలల్లో ఏమైంది, 6 నెలల్ని 12 గంటలు అనుకుంటే ఒక్కొక్క నెల 2 గంటల కింద లెక్క అయిందా? అయింది కదా. ఇంకెన్ని నెలలు మిగిలిన్నాయి మళ్ళీ మనకి పుష్యమాసం రావడానికి, మార్గశిరం కానీ పుష్యం కానీ ఉత్తరాయణ పుణ్యకాలం రావడానికి ఇంకో 2 నెలలు ఉన్నాయి. అంటే ఇంకో 4 గంటలు, 2 నెలలు లేక నెలన్నర ఉన్నాయి. అంటే ఇంకో 3-3.5 గంటల సమయం ఉంది. అంటే మనం రాత్రి పడుకుంటే మేలుకునే సమయం ఎంత అయినట్టు? సూర్యోదయం 6 గంటల కంటే 4:30. సో బ్రాహ్మీ ముహూర్తం. సంవత్సరం అనేటటువంటి దాన్ని 1 రోజుగా మనం దేవతలకి సంబంధించిన 1 రోజుగా పరిగణిస్తే దేవతలకు అది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో ఆయన నిద్ర లేచి అంతఃపురంలో అంటే ఆ బెడ్రూమ్లో నుంచి బయట అందరూ ఉండే చోటుకి రావడానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఉన్నవాడు అట్లా నిద్ర కళ్ళతో ఇట్లా లేచి రాదు కదా. కాస్త మొహం కడుక్కోవడాలు లాంటివి, వీలైతే స్నానాలు చేయడాలు లాంటివన్నీ చేసి వస్తారు కదా. ఆ వచ్చే సమయం ఎక్కడికి అయిందయ్యా అంటే ఈ ధనుర్మాస సమయానికి అయింది. ఓహో. అందుకని దేవతలందరూ సిద్ధంగా ఉంటారు ఆ భగవంతుణ్ణి సేవించుకోవడానికి. ఇన్నాళ్ళు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, ఇప్పుడు మేలుకుంటాడు, ఆయన దర్శనం చేసుకుందామని. మనం కూడా ఆ సమయంలో ఆయన దర్శనం చేసుకున్నామంటే ఏం జరిగినట్టు? ఆయన దర్శనంతో పాటు దేవతలందరినీ దర్శనం ఒక్కసారి అయిపోయినట్టు. ఇది ఎప్పుడు అంటే మనకి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి, అంటే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆ రోజు తెల్లారుజామున ఉత్తర ద్వార దర్శనం. అంటే ఉత్తర ద్వార దర్శనం అంటే ప్రైవేట్గా మనకు ఆత్మీయులైన వాళ్ళకి మాత్రమే, ఆంతరంగికులు మాత్రమే దర్శనం ఇచ్చే చోటు, మిగిలింది పబ్లిక్ బయట ఇచ్చేటటువంటిది. అలాంటి దర్శనం కోసం చూసేటటువంటిది ఏదైతే ఉందో అలాంటి కాలం ఇది గనక ఈ సమయంలో ఏది చేసినా బాగుంటుంది. అంతేకాదు మీరు పొద్దున్నే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్ అని ఆంగ్లంలో సామెత ఉన్నట్టు ఎవరితోనైనా మనకి పనుంటే వాళ్ళని పొద్దున వెళ్ళి కలిస్తే జరిగినట్టు రాత్రిపూట విసుగ్గా ఉన్న తర్వాత చూద్దామంటారు. అలసిపోయి పొద్దునైతే తాజాగా ఉంటారు విశ్రాంతి తీసుకుని. కనుక విష్ణువు దగ్గర మనం ఏదన్నా మొర పెట్టుకుంటే మన మొర ఆయన వినాలి అంటే తగిన కాలం ఏది? ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసం మార్గశిర మాసం 2 ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. కనుక ఈ సమయంలో తప్పనిసరిగా ఏ సాధనైనా చెయ్యాలి అని మనకి పెద్దలు చెప్పారు. అంటే మీరు అన్నట్లుగా ఏదో ఒక సాధన తృప్తిగా మనసుని సాధించటానికి ఉపయోగపడే కాలం గనక మనం ఏమనుకుంటామో దానికి సాధన చేసుకోవాలి.
ఇంకా అమ్మ సాధనతో ఇంకా పాటు ఏంటంటే దీనికి ఏం చేయాలి అని చాలా మందికి సందేహాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సందేహాలు వస్తే ఏమో మర్చిపోయినట్టున్నారు, మీ సాధనా మార్గం అంతా నేను చూపిస్తాను అని చెప్పి భగవంతుడి యొక్క లీల అనుకోవచ్చు, విలాసం అనుకోవచ్చు. దరిదాపుల్లో 800 సంవత్సరాల క్రితం శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి అనేటటువంటి ఒక ఆవిడ అని ఎలా చెప్పాలి అంటే ఒక దేవత అనాలి. ఎందుకంటే ఆవిడ అయోనిజగా ఉద్భవించి తానొక సాధన చేసి లోకంలో జీవులందరికీ ఇది ఆదర్శంగా ఉంటుంది అని చూపించింది. ఏమిటి అంటే ఒక పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి ఆ కన్య జ్యోతిస్వరూపంగా మారిపోయి శ్రీరంగనాథుల్లో శరీరంతో సహా ఐక్యమైపోయింది. ఒక్క నెల రోజులు చేసిన సాధనకి. ఏమిటంటే ఆవిడ ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే లేచి, సూర్యోదయం అన్నది కూడా తక్కువ మాట, ఎప్పుడంటే ఎప్పుడో లేచి స్నానాధికాలు నిర్వర్తించుకుని ఈ మొదటి జాము అని చెప్పాను ఇందాక, ఆ జాము సమయానికల్లా ఆలయానికి వెళ్ళిపోవడం. అంటే మరి ఎప్పుడు లేచి ఉంటుందో, అప్పటికి పూలు ఎప్పుడు కోసిందో, ఎప్పుడు మాలలు కట్టిందో, ఎప్పుడు సిద్ధమైందో అవన్నీ. తానొక్కటి కాకుండా చెలులందరినీ తీసుకుని వెళ్ళి ఆ విధంగా చేసి ఆ నెలంతా కూడా రోజు ఒక్క పాసురం చొప్పున భగవంతుడి మీద చెప్పుకుంటూ సాధన చేసి సరిగ్గా ధనుర్మాసం పూర్తవుతూ ఉంది అనంగా మకర సంక్రమణం జరిగేటటువంటి రోజున, అంటే ధనుస్సు పూర్తయిపోయి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటటువంటి రోజున ఆ తల్లి సాక్షాత్తు ఆ కాలస్వరూపుడైన నారాయణుడి అవతారమైనటువంటి రంగనాథుడిలో కలిసిపోయింది, ఐక్యమయ్యారు. ఆవిడ మనకు మార్గం చూపించింది కనుక అందరూ ఈ నెలంతా కూడా ఇలాగే ఎప్పుడో తెల్లవారుజామున 3:30-4 గంటలకి లేచి చక్కగా అన్ని పనులు చేసుకుని అమ్మవారికి భూనీలా సమేత గోదారంగనాథులను అర్చించుకుని పూజ అంతా అయ్యాక నివేదన చేసుకుని, కృష్ణుడు చిన్నవాడు కదమ్మా, లేస్తే ఆకలేదు చంటాడికి, అందుకని ముందు పొద్దున్నే ఏదన్నా కొంచెం వండి పెట్టేసి నైవేద్యం, ఆ తరువాత తులసికి పూజ చేసి తులసి దగ్గర దీపం పెట్టుకుని ఆ దీపము తులసి పూజ అయ్యాక నక్షత్రాలకు నమస్కారం చేయాలి. అంటే నక్షత్రాలు ఉన్నప్పటికే ఇదంతా అవ్వాలంటే ఎప్పుడు లేవాలో అది ఆ లెక్కనమాట. ఈ రకంగా చేస్తారమ్మా. పైగా ఇంత చేస్తే కూడా ఇది శీతాకాలం గనక నక్షత్రాలు 6 దాకా కూడా ఉంటాయి. అవునవును. చేత ఇలా చేయడం అన్నది సరిగ్గా ఆవిడ ఏ రకంగా దైవంలో లీనమైపోయిందో ఆ రకంగా లీనం అవ్వడానికి తగిన సాధనకి అనుకూలమైన కాలం ఈ మార్గశీర్షం, ధనుస్సు 2 కలిసి వచ్చాయి కనుక. అమ్మ మరి వేకువజామునే లెగిసి చేయాల్సిన పరిస్థితి కదా, కొంతమందికి కుదరొచ్చు కుదరకపోవచ్చు, మరి వారి పరిస్థితి ఎలాగమ్మా? అమ్మ అందరికీ కుదురుతుందని ఎలా అనుకుంటామమ్మా. రాత్రి 12 దాకా డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు, చంటి పిల్లల తల్లులు ఉంటారు, రోగులను చూసుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళనే ఏం చెప్తాం. అవును, కుదిరిన వాళ్ళు చేస్తారమ్మా. కుదరినప్పుడు ఆ సమయానికి నమస్కారం చేసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇంట్లో ఒకళ్ళు చేస్తారనుకోండి, మిగిలిన వాళ్ళు అక్కడ నమస్కారం చేసుకున్నా, కనీసం గోదాదేవిని తలుచుకున్నా, అది కాకపోతే పాసురాలు ఒక్కడ చదువుకోండి. రోజుకి స్నానం చేసి వీలైనంత త్వరగా స్నానం చేసి పాసురం చదువుకోండి. ఇది కూడా కుదరని వాళ్ళకి మా గురువు గారు గోదా వైభవం అని చెప్పి చక్కని కావ్యాన్ని అందించారు 30 రోజులకి 30 అధ్యాయాలతో. మేము ఉదయం వీలైనటువంటి వాళ్ళందరం ఈ పూజలు చేస్తాం, అందరికీ కుదరకపోవచ్చు. అట్లాంటప్పుడు సాయంకాలం తప్పనిసరిగా సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర తులసి దగ్గర గోదా వైభవం ఒక అధ్యాయం, దరిదాపుల్లో 30 నుంచి 35 అట్లా ఉంటాయి పద్యాలు. అందులో గోదాదేవి యొక్క అనుభూతులు అవి అధ్యయనం చేసుకుంటాం. అది చేసినా ఇంతటి ఫలితమే ఉంటుంది. మనసు, భక్తి, శ్రద్ధ చాలా ప్రధానం. అవి లేకుండా యాంత్రికంగా ఇన్ని చేసి మనసు ఎక్కడో పెట్టుకుని పూజలన్నీ చేస్తే కూడా ఏం ప్రయోజనం, లాభం లేదు. పైగా ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆవిడికి పెళ్లి కాలేదు, ఇంకా కుటుంబ బాధ్యతలు లేవు, వంట చెయ్యక్కర్లేదు, పిల్లల్ని చూసుకోనక్కర్లేదు, చేసింది. మరి అవన్నీ చూసుకునే వాళ్ళు చెయ్యాలి అంటే చేయగలిగితే మంచిది. అవన్నీ చూసుకుంటూ కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించుకుని చేస్తే చేయొచ్చు. అందరికీ కుదరకపోవచ్చు, కాలమాన పరిస్థితుల ప్రకారం కుదరట్లేదు కదమ్మా. ఎంతవరకు అంతవరకు చెయ్యండి. కనీసం పాసురం చదువుకోండి.
వీలైనంత త్వరగా లేచే ప్రయత్నం చేయండి. దానికోసం వీలైనంత త్వరగా పడుకోండి. అది దానికోసం రోజంతా కార్యక్రమాలని క్రమబద్ధీకరించుకోండి. ఇది చెప్పేది. అవునమ్మా. ఇప్పుడు తెల్లారుదామన లేవాలి అంటే ఏమిటి జరుగుతుంది అంటే, లేస్తే సరిపోదు, రాత్రి పడుకోవడం, రాత్రి త్వరగా పడుకోవడానికి రోజులో ఉన్న కార్యక్రమం అంతా ఒక క్రమబద్ధంగా రావడం జరుగుతుంది. అది అందులో ఉన్న విశేషం. అట్లా చేసుకోవచ్చు, ఎంత వీలైతే అంత. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.